విద్యార్థినుల లక్ష్య సాధనలో ఎదురయ్యే ఎటువంటి ఒత్తిడులనైనా ఎదుర్కోవడానికి మనోధైర్యమే సరైన మందని ఎస్ఎస్సి మేనేజింగ్ డైరెక్టర్ మనస్తత్వ వికాస నిపుణులు సుమన్ భోక్రే సూచించారు. సోమవారం మిర్యాలగూడలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థినులకు నిర్వహించిన అవగాహన మరియు ప్రేరణ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆహార ఇతర అలవాట్లతో చిన్న చిన్న విషయాలకే కృంగిపోతూ విద్యార్థినులు తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ జీవితంలో ఒడిదుడుకులు సహజమని వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా సన్నద్ధమైతే జీవనయానం పూలబాటగా మారుతుందన్నారు. కళాశాల చైర్మన్ మహమూద్ అలీ మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని వారి బంగారు భవిష్యత్తుకు అహర్నిశలు కృషి చేస్తుంటారని, అలాంటి సందర్భంలో విద్యార్థినులు మానసిక కుంగుబాటుకు లోనై వారికి తీరని లోటును కల్పిస్తున్నారని తెలిపారు. మానసిక స్థైర్యం కోసం విద్యార్థినులు యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తమ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మొదటి నుండి కృషి జరుపుతున్నామని చెప్పారు. సదస్సులో కళాశాల డైరెక్టర్ షహలా, ప్రిన్సిపల్ డాక్టర్ షాజీ, హెచ్ఎండ్ఎస్ విభాగాధిపతి వాణి, డాక్టర్ బడే సాహెబ్, రాయుడు, నాగరాజు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. Okay, now administrator with our own talent. Please recite the meaning in a smooth manner. Thank you, sir. జల ప్రవాహమాలి హస్తలే కలేవలంబితం భుజంగలింగమాలికామడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం శివం ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకానిమ ప్రభావలంబి కంఠగంధలి రుచిప్రబద్ధగంధరం యథాకథం విమోహనం విదేహినాం శంకరస్య చింతం విమోహనం విదేహినాం శంకరస్య చింతం విమోహనం విదేహినాం శంకరస్య చింతం. You all to choosing Meena Engineering College as your academic, because this is a beautiful platform, because fortunately this is the only one engineering institution we have in the district. Engineering colleges, universities, all our societies ఎంతో కష్టపడి ఒక ప్యాషన్ తోటి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తారు. దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెడతారు. దే పుట్ ఇన్ ఆల్ దేర్ లైఫ్ to run these colleges. ఇంత మంది కష్టపడతారు. మీ చైర్మన్, డైరెక్టర్స్, యువర్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, యువర్ ప్రిన్సిపల్, ఎవ్రీవన్. ఇంత లైఫ్ స్పాన్ పెట్టి ఇంత కష్టపడి కాలేజెస్ రన్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని రెప్లికేట్ చేయాలి. ఎవ్రీ డే you make sure that you are not skipping the college today. There is a lot of preparation which was done by your professors. There was a lot of efforts put in to run your college, particularly on that day. ఇంతమంది టైం, మనీ అండ్ ఎఫర్ట్స్ వేస్ట్ చేసుకొని ఉంటారు. అండ్ కూడా దో వీఆర్ ఇన్ 2021,
ఇప్పటికి కూడా పెద్దగా పరిస్థితులు ఏం మారలేదండి. ఎందుకంటే ఇప్పటికి కూడా గర్ల్ చైల్డ్ పుడితే ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా గర్ల్ చైల్డ్ పుడితే అన్లక్కీ అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా గర్ల్ చైల్డ్ పుడితే చదివించడానికి అబ్బాయి అయితే వేరేలాగా చదివిస్తారు, అమ్మాయిలాగా చదివిస్తారు. 2021లో కూడా ఇదే కల్చర్ ఉంది. అండ్ ఐ నో బికాస్ ఐ ఆల్సో ఓన్ ఎ హాస్పిటల్. Scientifically it is proof that women's brain is smaller than men's brain. మనం కాదు అనుకున్నా ఒప్పుకోవాల్సిందే, బికాస్ దట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్ ఇన్ ఎమర్జెన్సీ ఆర్ టు యూజ్ ఇట్ ఫర్ ప్రొడక్టివిటీ. కానీ ఇవాళ లాస్ట్ పాండమిక్ మనం ఏదైతే చూసామో 2020లో అందరికీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నారు. మీ పేరెంట్స్ మళ్ళీ చాలా కష్టపడి మీకు ఫోన్లు ఇప్పించారు, ఇంటర్నెట్ కనెక్షన్లు ఇప్పించారు. కానీ నాకు తెలుసు, బికాస్ ఆమె ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ టు ఆ ఇంటర్నెట్ ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారు అన్నది వీలు. అండ్ టుడే ట్రస్ట్ మీ 75% ఆఫ్ ద ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈజ్ గోయింగ్ వేస్ట్ ఫర్ యూట్యూబ్. వీటి కోసమా మీకు ఫోన్లు ఇప్పించింది, ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించింది కాదు కదా. సో యూజ్ ద టెక్నాలజీ ఇన్ రైట్ వే. జీవితంలో ఒక పిల్లలు ఈరోజు ఒక స్టెప్ ముందుకు వచ్చి ఉన్నత విద్య కొరకు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మరపురాని రోజు అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? మన భవిష్యత్తుని మనము తీర్చిదిద్దుకొని వాళ్ళ ఆశ సిద్ధి కొరకు మనం ఒక ఉన్నత స్థితిలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషపడతారు. కాబట్టి ఆ సంతోషం ఇచ్చే బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఎప్పుడైతే మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థితిలో ఉన్నత పోస్టులో ఉంటే మిమ్మల్ని చూసి గర్వపడతారు. ఆ గర్వం ఇచ్చే బాధ్యత మీది. వాళ్ళు గర్వపడేలాగా మీరు మెలగాలి. తల్లిదండ్రులు తలదించుకునే పని ఎటువంటిది చేయకూడదు. ఈ జీవితము వేలకట్టని దానికి ఒక మలుపు తీసుకొస్తే మనము జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటాము, లేకుంటే జీవితం కోల్పోతాం. దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు మంచిగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరే నష్టపోతారు కాబట్టి మీ నష్టాన్ని ఏది కోరి తెచ్చుకోకండి. దేనికంటే ఎప్పుడైనా జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కరెక్ట్ రూట్లో పోతే మనం గమ్యం చేరుతాం. రాంగ్ రూట్ ఏ స్టెప్ వేసినా కూడా మనం లైఫ్ లాస్ అయిపోతాం. స్వర్గధామం స్వర్గం 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 స్వర్గం. ఆ స్వర్గంలో నిమగ్నమై మీ లైఫ్ని లాస్ చేసుకోకండి. చాలా ఇబ్బందులని మన పేరెంట్స్కి ఇబ్బంది పెట్టొద్దు. నేను చాలా చెప్తున్నా దాని కొరకు. దేనికంటే వాళ్ళ దీవెనలు మీకు అవసరం. ఎవరు కూడా ప్రపంచంలో మనస్ఫూర్తిగా దీవించే వ్యక్తులు ఎవరంటే తల్లిదండ్రులు తప్ప ఎవరు లేరు. దాన్ని గమనంలోకి తీసుకోండి, దాని గురించి ఆలోచన చేయండి. వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మిమ్మల్ని బతికించుకుంటారు. Behind the establishment, there is a vision of a great personality of Mr. Mahmood Ali Garu, Honorable Chairman, with a vision to educate women around the rural area and make the women educate, make women empower. He always say that if one woman get educated, all the family, everyone, 4 generations will get educated. If the man is getting educated, it will be limited to himself itself, isn't it? Yeah, it is absolutely right. So in spite of a lot of difficulties also, even whatever the difficulties he is facing, but he want to educate and make the women empower. And it has been established in the year 2008, and we also have the group of institutions which is GNM, General Nursing and Midwifery, which was established in the year 2002, and Arfat College of Education, that is the BEd, which has been established in the year 2000.
So I won't take much time. All I want you to tell is that concentrate on your career, build your career, set up the goals, and never underestimate yourself. Even the word women also consists of men, right? So there is nothing like women can't do anything. Women can do everything which men can do. Concentrate on the communication skills mainly. Without communication skills, whatever will stay healthy, save money, build business, empower her community, lift her country, and eventually change the world. The world being ever changing, we here in Meena Institute of Engineering and Technology for Women contribute to this dynamism by providing wholesome development for young girls. And I once again stand before you to place the record on the various measures and achievements in this direction. In Meena, we believe that education is a movement from darkness to light. So these are all the programs that is being run in this institution. So bright, we carry out various activities to nourish. It's not easy to have an engineer easily. చాలా మంది అనుకుంటారు డిగ్రీ చేద్దాము, ఇంజనీర్ చేయాలి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. ఉన్న వాళ్ళేమో ఫైనాన్షియల్ సపోర్ట్ చేయరు. ఇంజనీర్ అంటే చాలా కాస్ట్లీ విద్య, అది మనకు అందుబాటులో లేని విద్య అని అనుకుంటారు. కానీ గత 5-10 years నుంచి మన గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటు వల్ల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇంజనీరింగ్ విద్య వస్తుంది. కానీ చాలామంది ఆ విద్యని సరియైన ప్రతిపాదికలో చేయట్లేదు, ఊరికే ఒక ఫ్యాషన్గా చేస్తున్నారు. చాలా కొంతమంది మాత్రమే ఒక అంబిషన్గా చేసి ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవుతున్నారు. సో మన మిర్యాలగూడలో నల్గొండ డిస్టిక్లో అదే ఇంటెన్షన్తో మన చైర్మన్ గారు ఆడపిల్లలకి ఒక మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్రమోటింగ్ నియర్లీ 120-150 students as a good engineers to the society. Especially in the present scenario, if we want to go on to the top, if you want to rise a good personality, it demands communication skills, soft skills, and good at English. One must not be a deep depth, may not necessarily in English, but we must need a basic English to communicate. Because without communication, we cannot do anything. Because you may have much more depth of the subject. If you are not good at communication, how can you express your ideas? For first years and all, it's compulsory to know or to set about the goal. That is important. What is meant by goal? Actually, we know the concept of goal. I think according to my knowledge, here the goal means great objective achieving in our life. Am I right? That is the one of the abbreviation for goal. That is very, very important. So first of all, to settle in any area, we have to fix up that concept. సో మనం ఏదైనా ఏరియాలో సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు గోల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్స్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎట్లా మనం గోల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనేది మీ అకాడమిక్స్లో వచ్చేస్తుంది, రన్నింగ్లో వస్తుంది. అలాంటి కాన్సెప్ట్ అన్ని కూడా మేము నేర్పిస్తాం ఇక్కడ. నో ప్రాబ్లం ఫర్ దాట్. తోటి విద్యార్థులతోటి షేర్ చేసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్. ఇది టౌన్లో ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి.